భారత్ బలపడటం తమకు ముఖ్యమేనని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. మోడీ పనితీరు బుల్లెట్ రైలు వేగాన్ని గుర్తుకు తెస్తోందని కొనియాడారు. బుల్లెట్ రైలుతో పోటీ పడి భారత్ అభివృద్ధి చెందాలని అబే ఆకాంక్షించారు. ఢిల్లీలో జరిగిన బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని అబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పథకాలపై అబే ప్రశంసలు కురిపించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వేగంగా దూసుకెళ్లే రైళ్లతో పోటీపడి భారత్ వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. $12 బిలియన్ జపాన్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. భారత్లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని మోడీ వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో భారత్కు తిరుగుండదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన భారత్ జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సదస్సులో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొన్నారు. భారతదేశంతో వాణిజ్య సహకారం శుభపరిణామమన్నారు. జపాన్ ప్రధాని షింజో అబే, ప్రధాని మోడీ ఆర్థిక విధానాలు వేగంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. సురక్షిత, నమ్మదగిన విధానాలతో ప్రజలకు తీసుకువెళుతున్నారని అబే కితాబిచ్చారు. भारत एक संभावनाओं का देश है. ह्यूमन रिसोर्स एक सबसे बड़ी स्ट्रेंथ है. टेक्नोलॉजी आपकी स्ट्रेंथ है. भारत की अपनी आवश्यकताएं बहुत हैं. इस दोनों को मिलाकर के हम कैसे आगे बढ़ सकते हैं. मेरे लिए सबसे बड़ी खबर है, हम देखते हैं कि भारत में मारुति, भारत में मेट्रो ट्रेन, भारत में डीएफसी, सब जगह पे एक टर्निंग पॉइंट पे कहीं न कहीं जापान नजर आता है. ये अपने आप में भारत में जो बदलाव आ रहा है उस पर जापान के साथ का जो नाता है वो उजागर हो रहा है. और पहली बार जापान भारत से कार इंपोर्ट करेगा और मारुति यहाँ मैन्युफैक्चर करेगी, यानी मेक इन इंडिया कार. జపాన్ ప్రధాని షింజో అబే సాయంత్రం వారణాసిలో పర్యటించనున్నారు. ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో మోడీతో పాటు అబే పర్యటించబోతున్నారు. ఇరు దేశాల ప్రధానులు వారణాసిలో నిర్వహించే గంగా హారతిలో పాల్గొనబోతున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.